మహబూబ్నగర్ జిల్లాలోని మాచారం సమీపంలో NH44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం మొత్తం కూడా ధ్వంసమైనప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ధాటికి ట్యాంకర్ లీక్ అయి అందులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుండి దట్టమైన పొగలు వెలువడడంతో హైవేపై కొంతసేపు భయాందోళనక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం అందాజ 6:30 హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్యాంకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అటు ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇటు ఇవ్వడం జరిగింది. బస్సులో అటు సమయంలో 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు వేరే బస్సు వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ట్యాంకర్లోంచి లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల దాంతో పొగలు కొద్దిగా వస్తున్నాయి. అటువంటి పొగలతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే వాటర్తో వాడిని న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫైర్ సిబ్బందితో సాయంతో చేస్తున్నాం. మిగతా ట్యాంకర్లు కూడా వాటర్ ట్యాంకర్ తెప్పించేసి అది న్యూట్రలైజ్ చేసేస్తాం.